నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో మహిళల ఆందోళన. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని ఆవేదన. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నిరుపేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ గన్నె వనితా భూమిరెడ్డి. కొల్చారంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్స్ సాగు నిర్వహణపై రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టబోమన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగతనం చేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రెండుకొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు. వాళ్ళు వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపద దోచుకోవాలి, మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం తమకు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని, గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే యువకులు, పురుషులు మద్యానికి బానిసలు అవుతారని, చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్తేమటలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించిన పురుషులు మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తప్పవని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటు వివిధ గ్రామ సంఘాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు ఊళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు, పిల్లలకు ప్రమాదము. ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకరికొకరు గుద్దుకొని వస్తారు. అదొక్కటి మాత్రం దయచేసి వద్దని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఈడైతే దగ్గర ఆడుంటేనే 10 మంది చచ్చిపోయింది, ఈడుంటే ఇక మొత్తం అనేమంటారు. బాధ ఏందో చెప్పదు, వస్తే ఏమైతే చెప్పు. మందు తాగుతారు, ఆడ కోటలు తాగుతాడు, సాధనాలు ఆడతాడు, అన్నే పడిపోతాడు, ఉన్నే గుద్దుకుంటారు, అయిపోతుంది. వచ్చి కచ్చి కట్టి పంట అది ఉన్నది. ఆనందం దాకా
లేనప్పుడే మా పొలం నీళ్ళ పొలం ఉంది. నా బిడ్డ ఆవుల నిడిచికొస్తారు పోయింది. అక్కడ గౌరపల్లి కాడ ఇక్కడ సంగపల్లి కాడ వాయిస్ లేకముందు గౌరపల్లి కాడ వాయిస్ ఉండగానే ముందుగా రాగిర్రు. ముగ్గురు వచ్చిర్రు. బండి వేస్తా కూరగాయలు చెట్టు పెడతాము. చెట్లలో బండి పెట్టిర్రు. నా బిడ్డ దమ్మున పట్టుకే ఉరికిపోయాడా వర్షాలు ఇటుక వేస్తారు. ఆయన దగ్గర తెగా పడ్డది. లేకపోతే నా రోజున బిడ్డ దమ్మురా ఏం చేద్దరా నా ఊరు పోరగాళ్ళు పెడితే దక్కిపోయింది. ఏమైంది అంటే కింద ఇద్దరు ఎక్కడ పడుతున్నారు. నన్ను ఏమో చేస్తారని అంటే ఆ వర్షాలు ఇద్దరు గొడ్డని పట్టుకొని వెనుక జరగాల రెండు బండి వేసుకొని అవతల పడ్డారు. ఆయన నా బిడ్డ దక్కింది అప్పుడే. ఇప్పుడు ఈడ పడితే ఏం లేదు మేము తోగొట్టు వస్తుంటే ఉడక మా కొంగులాంటి గుద్దుతారు. మమ్మల్ని ఏం చేసేది తెలియదు. ఈడికెళ్ళి ఈ మడూరు ఇసుకుకి వెళ్ళి సంజయ్ పల్లెకి నడుచుకుంటూ పోతారు. జగదత్త పల్లెకి నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే 3 ఏళ్ల పిల్లలే కిడ్నాప్ చేసారు. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కిడ్నాప్ చేయరని నమ్మకం ఎట్లా తాగుకుని ఏం చేసేది తెలియదు. అది ప్రాబ్లం. మా దగ్గర వయసు పడద్దు. మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి. మాకేమయ్యే తెలియదు. తెల్లని దాకా సముకుతలు పట్టుకొని మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు. వయసు మాత్రం మీద ఉంటే మాత్రం మేమైతే బతకలేం. మేమే ఉంటాం. ఇక మేమైతే ఉంటాం బతకలేం. ఇక మా మొబైల్ చేస్తారు. మా పిల్లలు చేస్తారు. మేము చేస్తాం. అంతే. మడుల మైన్స్ మాత్రం వద్దు. అస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు. మేము ఆడోళ్ళని చేసుకొని వస్తే మా పుష్పం మట్టల కడికెళ్ళి అమ్ముకొని తాగుతుర్రు, తందనాలు ఆడుతుర్రు, మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు. అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు. మా పానాలు పోతాయి. మా పానాలు పోయేదంటే ఖచ్చితంగా ఇది మా మట్టి మా పుస్తకం కడికెళ్ళి అమ్ముకుంటా మేము కష్టానికి పోతే తాగుపోతుర్రు. అది మాత్రం తగ్గి ఊళ్ళే మరి తోబెడతా మా పిల్లలు 4 ఆటో లేక బస్సు లేక నడిచొచ్చిర్రు. నడిచేస్తే 4 బండ్లు వేసుకొని ఫాలో అయ్యారు. మా పిల్లలేట మా పిల్లలకు దంపుదురా మరేం చేతురు. మగవాళ్ళది ఇట్లుంది. మా పిల్లలను కాలేజీ వాళ్ళు తిట్టున్నది. మరి మా పరిస్థితి ఎట్లా? మరి మేము ఎట్లా బతకాలి? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ఆర్థిక సౌజన్యంతో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నిరుపేద విద్యార్థులకు 30 సైకిళ్లను పంపిణీ చేశారు. ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ గన్య వనితా భూమిరెడ్డి మరియు దుబ్బాక ఎంఈఓ జోగు ప్రభుదాస్. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ఆర్థిక సౌజన్యంతో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నిరుపేద విద్యార్థులకు 30 సైకిళ్లను పంపిణీ చేసిన ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ గన్నె వనితా భూమిరెడ్డి మరియు దుబ్బాక ఎంఈఓ జోగు ప్రభుదాస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి ప్రభుత్వ పాఠశాలలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యాలు సరిగా లేక పాఠశాలకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ఎంఈఓ ప్రభుదాస్ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి నిరుపేదలైన విద్యార్థులకు 30 సైకిళ్లు పంపిణీ చేశారు. చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి మాట్లాడుతూ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ప్రోత్సాహం చాలా సంతోషకరమన్నారు. అదేవిధంగా ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మున్సిపల్ చైర్పర్సన్ వనితా భూమిరెడ్డి, వైస్ చైర్మన్ అధికం సుగుణ, బాలకిషన్, వార్డు కౌన్సిలర్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. మేము 4 గంట మా నుంచి రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఎంఈఓ సార్ వచ్చి మీరు ఎందుకు నడుచుకుంటారు అనుకుంటే అడిగేవారు. సార్ మాకు సైకిల్ పంచర్ అయ్యి అటు ఊకే నచ్చలేదు అనుకుంటా చెప్పేవాళ్ళం. బెస్ట్ రన్నర్స్ సార్ బెస్ట్ రన్నర్స్ వాళ్ళని అడిగి బతిమలాడి ఇమ్మన్నాడు. బెస్ట్ రన్నర్స్ ధన్యవాదాలు. ఎదగాలని ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులకు మా గ్రామ పుర ప్రముఖులు మరియు మున్సిపాలిటీ పుర ప్రముఖుల యొక్క చేతుల మీదుగా ఆ వస్తువులను బహుకరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక 5 సైకిళ్ళు తక్కువ పడిన క్రమంలో గ్రామ నాయకులు
బాలకృష్ణ గారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 5 సైకిళ్లను ఈ 3-4 రోజుల్లో అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్కు మరియు పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా మా చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, గ్రామ విద్యాభిమానులు, ఉద్యోగులు, యువకులు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దుబ్బాక మున్సిపల్ పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ తుంపల్పల్లి గ్రామంలో ఈరోజు అమెరికా నుండి వచ్చినటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు పేద విద్యార్థులను గుర్తించి ఈరోజు సైకిళ్లను డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను ఈ 4 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రోగ్రాంలు చేసిన ఈరోజు ఈ స్కూల్లో నిజంగా బల్వంతాపూర్ నుండి కానీ, నరేంగడ్డ నుండి కానీ పిల్లలు నడుచుకుంటూ వస్తే వాళ్ళని గుర్తించి మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళ పేద విద్యార్థులకు సైకిల్ అందజేయడం వీళ్ళ గొప్ప విషయం. మాట్లాడే మాటల కంటే సహాయం చేసే చేతులు గొప్పవని నిరూపించుకున్నారు ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ వాళ్ళు. నిజంగా సంతోషకరం. ఇట్లాంటి సహకారాలు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆరోగ్యాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నీలకంఠ ఫంక్షన్ హాల్లో కొంతమంది నీలకంఠ సమాజం వ్యక్తులు ఫంక్షన్ హాల్లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. నీలకంఠ సమాజం రక్షణ కమిటీ సభ్యులు వస్తువులను ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నీలకంఠ ఫంక్షన్ హాల్లో కొంతమంది నీలకంఠ సమాజం వ్యక్తులు ఫంక్షన్ హాల్లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని నీలకంఠ సమాజ రక్షణ కమిటీ సభ్యులు వస్తువులను ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా రక్షణ కమిటీ సెక్రటరీ అక్కల రాజేశ్వర్ మాట్లాడుతూ గతంలో ఉన్న అధ్యక్షులు సత్యానందం నీలకంఠ సమాజంలో అవినీతికి పాల్పడ్డారని వారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించామని అన్నారు. అధ్యక్ష పదవిని తొలగించినా గానీ నీలకంఠ సమాజం అధ్యక్షుడని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మ దుబ్బరాజం శ్రీహరి, అంబికారాజు, తుమ్మ భానుచందర్, సత్యం, శ్రీకాంత్ పాల్గొన్నారు. నీలకంఠ సమాజ అధ్యక్షులు నీలకంఠ సమాజ అధ్యక్షులు మరగల సత్యానందము సమాజ అధ్యక్షుడు అని చెప్పుకో తిరుగుతుండు. ఈ మరగల సత్యానందము నీలకంఠ సమాజస్తులు అధ్యక్షత పదవి నుంచి గతంలోనే తొలగించింది. అయినప్పటికీ ఈ సత్యానందం అనే వ్యక్తి ఇంకా నేను అధ్యక్షుడని చెప్పుకుంటూ ఇంకా పేపర్ ప్రకటనలు అలాంటి ప్రచారాలు చేస్తుంటూ ఇదంతా ఫేక్ న్యూస్. అది ఆయన ఎప్పుడో తొలగించింది నీలకంఠ సమాజము. అయినా నిన్న రోజు బుధవారం రోజు నీలకంఠ సమాజంలో కొంతమంది వ్యక్తులను పంపించి ఈ నీలకంఠ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి నీలకంఠ కళ్యాణ మండపానికి తాళం వేసి ఆ వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించి తాళం వేసి వెళ్ళిపోయారు. దీని మీద ఈరోజు మనము పోలీస్ స్టేషన్లో ఈ రక్షణ సమితి నుంచి ఎస్ఐ గారికి మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పని దీన్ని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. సంఘానికి చెందినటువంటి ఆస్తిని తన స్వలాభం కోసం పరులకు విక్రయించి దాని నుండే వచ్చే డబ్బును తన సంతానికి వినియోగించుకొని దుబ్బాక నీలకంఠ సమాజాన్ని భ్రష్టు పట్టించినటువంటి మాజీ అధ్యక్షులు. ఆయన అధ్యక్షులు అని చెప్పుకుంటుండగాని ఆయన అధ్యక్షులు కాదు. ఆయన పేరు మీద అవినీతి ఆరోపణ కేసు నడుస్తుంది కనుక అట్లా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆయన సమాజం పెద్ద మనుషులందరూ కలిసి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రాకుండా దాడులు చేస్తూ ఈరోజు కూడా బుధవారం రోజు సాయంత్రం కూడా కొంతమంది నీలకంఠ పెద్ద మనుషులతోని సంఘంలోకి దూరబడి బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలను, బుక్కులను ఉన్న గుమాస్తాను బెదిరించి తీసుకుపోయినాడు. అట్టి గుమాస్తా పేరును కూడా మలిపేసినాడు. కావున అతనిపై పోలీస్ చర్య జరిగినది. పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు అండగా ఉంటూ వారి మంచి చెడులను చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి పర్యటించారు.
పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు అండగా ఉంటూ వారి మంచి చెడులను చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మెదక్ నియోజకవర్గంలో సుమారు 300 మంది కార్యకర్తలు చనిపోతే ఒక్కో కార్యకర్తకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవడం జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి పర్యటించారు. మండలంలోని రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నర్సింహులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సింహులు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం చందాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీకి చెందిన వెంకటమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె కుమారుడు నరేష్ కు ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను ఆపద సమయంలో ఆదుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తలకు అండగా ఉంటూ దురదృష్టవశాత్తు కార్యకర్త ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కార్యకర్తల పేరు మీద బీమా డబ్బులు పార్టీ నుంచి చెల్లించడం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలో సుమారు 300 మంది కార్యకర్తలు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగరై సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, రుద్రాం తాజా మాజీ సర్పంచ్ మంచల లక్ష్మణ్, తాజా మాజీ ఉప సర్పంచ్ ప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పడాల శ్రీనివాస్, గోండా స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఆదుకుంటామనేటువంటి సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్టవశాత్తు వలన చనిపోతే వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిండో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 పై చిలుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును అందజేయనుంది. దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతోని ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది. ఆ చెక్కుని ఈరోజు రావడం మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మని మాత్రం మేమైతే ఏం తీసుకురాలేము, కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భర్తకు, కొడుకు వాళ్ళందరూ కూడా చెక్ అందజేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడుగు ప్రజానికం ఇబ్బంది పడవద్దు, ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దురదృష్టవశాత్తు ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోలుకోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూదయ్య గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు ఆ చెక్ అందజేయడం జరిగింది. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను కాపాడుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల గురించి కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని డిఆర్డీఓ ఏపీడీ సరస్వతి అన్నారు. మహిళల కోసం మహిళా శక్తి పథకం ద్వారా పెరటి కోళ్లను అందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకమని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని, మహిళల కోసం మహిళా శక్తి పథకం ద్వారా పెరటి కోళ్లను అందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకం ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని డిఆర్డీఓ ఏపీడీ సరస్వతి అన్నారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో మహిళలతో పెరటి కోళ్ల పెంపకంపై ఐకేపీసీసీ యశోద ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఏపీడీ సరస్వతి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా శక్తి పథకం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని, ప్రభుత్వం ఆదేశానుసారం మహిళలకు పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒక్కో మహిళకు 25 నుండి 100 కోడి పిల్లల వరకు రుణ సదుపాయం కల్పించి వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరస్వతితో పాటు డిపిఎం ప్రకాష్, సిసి యశోద, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మా ఇంట్లో మా కుటుంబానికి నమస్కారం. నా పేరు సరస్వతి. నేను అడిషనల్ డిఆర్డీఓగా మన మెదక్లో 3 నెలల క్రితం వచ్చాను. సో ఇక్కడ ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తెచ్చింది. మనకి ఏంటంటే మహిళా శక్తి అని ఒక కార్యక్రమాన్ని తెచ్చారు. సో మహిళా శక్తిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి మన మహిళలతోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశము, కోరిక. మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనేది ఆయన ఆలోచన. సో దాని ప్రకారము మనం ఏం చేస్తున్నామంటే మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి మహిళకి మనము ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం.
మీరు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని సిడి ద్వారా లోన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నామా లేదా? చేస్తున్నారు, టైలరింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మొన్న స్కూల్ డ్రెస్సులు కుట్టారు, ఇక్కడ ఎవరైనా కుట్టారా? మనకి మన చేతులతోనే మనం కుట్టి మన పిల్లలకి ఇస్తున్నాం కదా. అది ఎవరికి వస్తుంది ఆ అదృష్టము? అప్పుడు మనకు వచ్చిందో రావో, ఎప్పుడు ఇస్తారో మా పిల్లలకి ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఎదురు చూపులు లేవు. మనకే బట్టలు ఇచ్చి మనమే కుట్టుకొని మన పిల్లలకి అందియగలుగుతున్నాం. కాకపోతే టైంకి అందించాం కదా. ఇందులో కూడా మనము ముందు ఉన్నాం ఈసారి. అలాగే ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, బర్రెలు కొనుక్కుంటున్నాం, అవి కొనుక్కోవాలి. మనము పాల వ్యాపారం చేసుకోవాలి. పాలతో వచ్చే రకరకాల పెరుగు, వెన్న, ఇవన్నీ ఉన్నాయి కదా, స్వీట్స్ తయారు చేసి అట్లా బర్రెలు కొనుక్కొని కూడా ఇంకా ముందుకెళ్ళాలి. ఈ మహిళా శక్తిలో ఇది ఒకటి. ఇదే కాకుండా కోళ్ళ వ్యాపారం, మన నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు కాదు, మనం ఇప్పుడు కోళ్ళ ఫారంలో తెచ్చుకున్న కోళ్ళు కాదు, మన నాటుకోళ్ళు. ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలైతే కొనుక్కొచ్చే వాళ్ళమా, కోసి పెట్టేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నాటుకోళ్ళు ఉన్నాయా ఊర్లల్లో? లేవు. కాబట్టి ఆలోచించి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కోళ్ళ పెంపకం మనం ఇప్పుడు తీసుకోవాలి. సో అది ఇప్పుడు మనకు మహిళలకి ఒక్కొక్కరికి 20 పిల్లల నుంచి 25, 50, 100 దాకా కూడా ఇస్తున్నాం. సో అవి మనము మన మహిళా సంఘాల ద్వారా తీసుకొని అవి పెంచుకొని మనము ఇంకా పెంచుకున్న తర్వాత కూడా మనకి పెద్ద యూనిట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద కోళ్ళ ఫారం కనుక ఉంటే అక్కడ మనం పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని మనకు అవసరానికి వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మదర్ బోర్డు కూడా మనం ఇవ్వచ్చు. అలా మీరు ప్రతి ఒక్క మహిళ మన ఇంటి దగ్గర మనకు ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉంటుంది, పక్కకు ప్లేస్ ఉంటుంది. చిన్న గూడు కట్టుకుంటే ఇంతవరకు కట్టుకున్న మన 20 పిల్లలు 30 పిల్లల్ని వేసుకోవచ్చు. మహిళ మనకు మంచిగా పెరట్లు ఉంటాయి, పెరటి కోళ్ళు అంటాం మనం, ఇవి తీసుకోవాలి. మీరు చిన్న చిన్న వ్యాపారాలాగా అవి చేసుకుంటూ ఇవి పెంచుకుంటూ మీరు కోటీశ్వరులు కావాలనేది మా కోరిక, గవర్నమెంట్ కోరిక. సిద్దిపేట జిల్లా దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు న్యాయవాదులు. అడ్వకేట్ రవికుమార్ పై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఆందోళన చేశారు. అడ్వకేట్ రవికుమార్ పై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు దుబ్బాక బార్ అసోసియేషన్ సభ్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని కోర్టులు వ్యవస్థ నాకంటే తక్కువ అని అంచనా వేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను లొసుగులుగా పరిగణించి ఓటుకు మాకు సంబంధం లేదు అన్నటువంటి ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి, సిఐని విధుల నుండి తొలగించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. కూడా పునరావృతం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళను అట్లనే ఉంచినట్టయితే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి బార్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వరకు కూడా మేము ఎంతకైనా తెగించి ముందుకు పోవాలని చెప్పేసి పోలీసులు మరొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు ఈ వ్యవస్థ నాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసులుగా పరిగణించి మాకు సంబంధం లేదు, కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి తర్వాత సిఐ గారిని ఆయన విధుల నుంచి తీసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పులను గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క షూరిటీలను సబ్మిట్ చేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా వారిని పొద్దునుంచి దాదాపుగా మధ్యాహ్నము
2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి గురించి చూడకుండా వారిని కొద్దిగా దాకా మధ్యాహ్నం దాకా ఇంట్లో అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి తన ముద్దాయిని అనవసరంగా దానికి సంబంధం లేని కేసులలో రక్త పరీక్ష గురించి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంలో మా యొక్క అడ్వకేట్ ఆ కౌన్సిల్ అయితే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు. దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పును మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వారు వాదించగానే వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఐ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా ఆ యొక్క తోటి న్యాయవాదిపై క్రమంగా కేసులు బనాయించడం మూలంగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఈరోజు తర్వాత రేపు 2 రోజులు కూడా ఆ యొక్క బైకాట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీక్షణంగా వారు తీసుకుని అన్ని కోర్టులకు కూడా 2 రోజులు బైకాట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇది సంతోషమైనటువంటి పరిణామం. ఎందుకంటే మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని రైతు వేదికలో గురువారం ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణ, సాగు పద్ధతులు, విస్తరణ, సాగు యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ ఉన్నతాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని రైతు వేదికలో గురువారం ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణ, సాగు పద్ధతులు, విస్తరణ, సాగు యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ ఉన్నతాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి అనునిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వరి సాగుపైనే కాకుండా ఉద్యానవన శాఖ వారు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు సూచనలు, సలహాలు అందించాలని, రైతులకు పూర్తి స్థాయి ఆయిల్ ఫామ్ సాగు చేసే విధానం, దాని నుంచి వచ్చే లాభాల గురించి తెలియజేయాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఫీల్డ్ విజిట్ చేయాలని, ప్రతి మండలంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలో ప్రతి 15 రోజులకి ఒక ఆకు, ఒక మొక్క వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము. అలాగే ప్రతి 15 రోజులు మీరు మొక్క వేసిన 15 రోజులకి ఖచ్చితంగా మీకు లోపల స్పియర్ లీఫ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 15 రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది. సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను. రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక దబ్బేస్తే ఖచ్చితంగా ఇది మన ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 1 మీటర్ ఫస్ట్ ఇయర్ కింద చూసారు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది యాక్చువల్గా మనకి అశ్వరావుపేట ఏరియాలో తీసింది. చెట్లు శాంతం కట్టేశారు. అటుపక్క మన భూపాలపల్లి జిల్లాలో రైతు కాటన్ రైతుల కోసం పూర్తిగా చేశారు. అది కూడా పైన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో నేను ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్ తీసుకుందాం అనుకున్నాను. అరేంజ్ స్టార్ట్ కాకుండా బట్ నేను వేరే ఎలక్షన్ బిజీలో వీటిలో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. సో బట్ అయినా కానీ సో మెయిన్ ఏంటి అనేసి అంటే సో మీరు ఇంతకుముందు చూస్తున్నారు ఫోటోస్ అయితే ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో మహిళల ఆందోళన. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని ఆవేదన. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో జెడ్సీహెచ్ఎస్ స్కూల్ నిరుపేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ గన్నె వనితా భూమిరెడ్డి. కొల్చారంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్స్ సాగు నిర్వహణపై రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టబోమన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.